నమస్తే ఆలివ్ మీడియా ప్రేక్షకులకు శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుణ్ణి. మిత్రులారా, ఈ 2-3 నెలల నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గురించి పుంకానుపుంకలుగా చర్చ లేకున్నా చర్చ పుట్టించి, లేదా చర్చ ఉండి కూడా చర్చ రచ్చబండ దగ్గర, నలుగురు కలిసిన దగ్గర, లేకపోతే మీడియాలో కావాలని చర్చలో లేకపోతే నిజంగా చర్చలో జరుగుతున్నాయి. ఏమని, ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందట కదా, ఉండదట కదా, బీఆర్ఎస్ విలీనం అవుతుందట కదా, లేదా బీఆర్ఎస్ జెండా ఎత్తేస్తుందట, బీఆర్ఎస్ల నాయకులంతా ఖాళీలు అవుతారట కదా, లేదా రేవంత్ రెడ్డి లాకులు లేపిండట, గేట్లు ఎత్తిండట, నీళ్ళన్నీ ఖాళీ అవుతాయట కదా. ఈ చర్చ నడుస్తుంది. అంటే ఓవరాల్గా చర్చ ఏంటంటే, బీఆర్ఎస్ అనేది జెండా ఎత్తేసి డోర్లు మూసేసి లాకులు వేసుకొని పోతుంది అనే చర్చ. మిత్రులారా, సరే పడేవో పడకో చర్చ చేయవచ్చు, కానీ ఒక సిద్ధాంత బీసుడితో ఒక రాజకీయ పార్టీ అంత ఈజీగా జెండా ముయ్యదు. ఎందుకంటే వాస్తవానికి 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి ఒక రకంగా కేసీఆర్ నిజంగా కూడా తెలంగాణని పెద్ద గడిగా మార్చుకునే తత్వం కూడా ప్రదర్శించాడు. తెలంగాణకి రాజు, రారాజు, యువరాజు అంతా కూడా బీఆర్ఎస్ వారసులదే అన్నట్టుగా బిహేవ్ చేసిండు. దాని పరిణామంలో అంతకుముందు 3 నెలల ముందు కూడా కనిపించింది ఏంటంటే, ఏడా ప్రత్యర్థులు కనిపించలేదు. నిజంగా కూడా ఒక 6 నెలల లేదా సంవత్సరం క్రితం పోతే ఏ రాజకీయ పార్టీలు కూడా ఉనికిలో లేవు. ఇక బీఆర్ఎస్ ముందు తట్టుకుంటాయా అనుకున్నారు. తను ఇంటర్నల్గా ఎదగటము, లేదా తన క్యాడర్ని పెంచుకోవటం, క్యాడర్ని పార్టీ ఓరియంటెడ్ క్యాడర్గా తయారు చేసుకునే స్థితిని మరిచి కనపడ్డోడు సరే మొక్కి వచ్చినా లేకపోతే తిట్టి వచ్చినా కండ వేసుకొని గుంజుకొని అవతల ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసి తను పెంచుకొని తాత్కాలికంగా వచ్చినటువంటి కండలే నిజమైనటువంటి బలం అనుకొని ఆనందపడ్డాడు. ఇప్పుడు ఏమైందంటే, ఒక్కసారి పవర్ పోతారికే బెలూన్లో గుండు సూది గుచ్చితే బుస్సున గాలిపోయినట్టుగా ఇప్పుడు పవర్కి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు, లేదా దోపిడీకే అలవాటు పడ్డటువంటి వ్యక్తులు సిద్ధాంతం కానీ, ఆ విజన్ కానీ, లేదా అంతకుముందు అమ్ముడు పోయో కొనుక్కోనో టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు మళ్ళీ ఆంచి ఇక్కడికి వచ్చేది జరుగుతుంది. ఇది సహజం. ఇది కేసీఆర్ కూడా ఒక కనువిప్పు కలిగి ఉంటుంది. లేదా అంత విజన్, అంత ఆలోచన లేని వ్యక్తి కూడా కేసీఆర్ లేడనే వ్యక్తి కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాస్తవానికి సమాజాన్ని, స్థితిగతుల్ని ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా చదివినటువంటి లీడర్లు కొంతమంది ఉంటే అందులో ఒకడు కేసీఆర్ అనుకోవచ్చు. ఇంకా ఈ 3 నెలల్లో తినడానికి అలవాటు పడ్డోళ్ళు, ఏసీ రూమ్లకు అలవాటు పడ్డోళ్ళు, పవర్కి అలవాటు పడ్డోళ్ళు, వీళ్ళు కాక దోపిడీ చేసినటువంటి వాళ్ళు ప్రధానంగా పార్టీని మారేది మొట్టమొదటిసారిగా అవతల పక్షం వచ్చిన తర్వాత ఉరికిపోయి పార్టీ లేదంటే దొంగలు, కబ్జాదారులు, దోపిడీదారులే ఫస్ట్ పార్టీ మారుతారు. ఎందుకంటే తమ రక్షణ కోసం. ఈ సొంటలే ఫ్లో ఇంకా 3-4 నెలలు పోతుంది, 5-6 నెలలు పోతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పోవచ్చు. అయినంత మాత్రాన పార్టీ కొంచెం తగ్గినట్టు కనపడవచ్చు, కానీ పార్టీ పూర్తిగా జెండా ఎత్తుతుంది అనే దాంట్లో నాకు తెలిసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక రాజకీయ నాయకుడిగా, సమాజాన్ని, రాజకీయ పార్టీలని లేదా కేసీఆర్ని గమనిస్తున్న వ్యక్తిగా అంత స్థితికి, అంత దిగజారిపోయే స్థితి ఉండదు. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్ అఫీషియల్లీ పార్టీకి బ్యాంక్ అకౌంట్ ఒక యాంపుల్ అంటే సరిపడా నిధులున్నటువంటి పార్టీ, ప్రతి జిల్లాలో జిల్లా కార్యాలయాలు ఉన్నటువంటి పార్టీ, ఢిల్లీ కేంద్రంలో సొంత భవనం ఉన్నటువంటి పార్టీ, హైదరాబాద్ కేంద్రంలో సొంత భవనం ఉన్నటువంటి పార్టీ పోతే లూజు, చెత్త చెదారం పోయిందనుకుంటాడు. తనకి జ్ఞానోదయం అయితే మంచి క్యాడర్ని తయారు చేసుకొని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తన ప్రయాణాన్ని చేసుకునే స్థితులనే పార్టీ పోతుంది. కానీ పూర్తిగా మూతపడుతుంది అనుకోవటం జరగబోదు. మామూలుగా బీఆర్ఎస్ అయితే లైవ్లు ఉంటుంది. సరే, ఏ స్థితిలో ఉంటుంది అనేది కేసీఆర్ వేసే ఎత్తుగడలు, కేసీఆర్ పార్టీని నడిపే స్థితి,
పోయే క్యాడర్ అయితే ఆగదు. ఎందుకంటే బొక్కబడ్డ తర్వాత లూజ్ వాళ్ళు ఎట్లాగ వెళ్ళిపోతూనే ఉంటారు. కొత్త టీమును తయారు చేసుకొని ఉన్న టీమును సరిదిద్దుకొని ముందుకెళ్తూ ఈ రాష్ట్రంలో కొనసాగుతారని, పైగా పార్టీలు అనేవి ఉంటేనే వివిధ పార్టీల సంఘర్షణతోటి ఒక ఉత్తమ ఆలోచనలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వస్తారు, పాలకులు వస్తారు. పార్టీలు పరిడవిల్లాలి. అదే జరుగుద్ది అనుకుంటున్నాను. జై భారత్, జై స్వరాజ్.